పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామాన్య కాలం 15వ ఆదివారం వాక్య పరిచర్యకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము దివ్యవచనములు 10 నుంచి. వాన మంచు ఆకాశము నుండి దిగివచ్చి అతడికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరు మొలిపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కు ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును, నేను ఉద్దేశించిన కార్యమును సాధించును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విత్తనాన్ని నాటుతున్నారు. విద్యార్థి తన భవిష్యత్తు నాటుతున్నాడు, రైతు తన పంట నాటుతున్నాడు, తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క ఫ్యూచర్ని నాటుతున్నారు. మరి మనమంతా మన జీవితాన్ని నాటుకుంటూనే ఉన్నాం. కానీ ఈరోజు దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు మనందరినీ కూడా. నేను మీ హృదయములో ప్రతి ఆదివారం లేక ప్రతిరోజు ప్రతి దివ్య పూజా బలిలో ప్రతి ఆరాధనలో నాడుతున్నటువంటి నా వాక్యము ఫలిస్తుందా? ప్రియులారా, గమనించండి. విత్తనములో లోపము లేదు, విత్తేవాడులో లోపము లేదు. ఫలితం నిర్ణయించేది నేల. అలాగే దేవుని వాక్యములో లోపము లేదు. లోపం ఉంటే అది మన హృదయం అనే నేలపై ఉంటుంది. అందుకే ఈరోజు దేవుడు మన హృదయాన్ని పరిశీలించమని పిలుస్తూ ఉన్నాడు. ఒక రైతు ఒకే రోజు 4 చోట్ల ఒకే రకమైనటువంటి విత్తనాన్ని చల్లాడు. కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి తినేశాయి. కొన్ని విత్తనాలు రాళ్ళ నేలపై పడ్డాయి, మొలిచాయి, కానీ వేరు లేకపోవటం వల్ల ఎండిపోయాయి. కొన్ని ముళ్ళ మధ్యలో పడ్డాయి, పెరిగిన ముళ్ళు వాటిని అణిచివేశాయి. మరికొన్ని మధ్య నేలలో పడ్డాయి, అవి సమృద్ధిగా ఫలించాయి. ఇక్కడ రైతు విత్తనం మార్చలేదు, మారింది నేల మాత్రమే. అలాగే దేవుడు అందరికీ కూడా ఒకే వాక్యాన్ని ఇస్తాడు, కానీ ఫలితం మన హృదయంపై ఆధారపడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు 3 పఠనాలు కూడా మనకి ఇచ్చే సందేశం ఇదే. మొదటి పఠనములో మనం వింటున్నటువంటి విషయం, దేవుని వాక్యము ఎప్పుడు కూడా వ్యర్థం కాదు అని చెప్పి ప్రభు అంటూ ఉన్నాడు. వర్షం కురిసినప్పుడు తప్పకుండా భూమి తడుస్తుంది, విత్తనం తప్పకుండా మొలకెత్తే అవకాశం పొందుకుంటుంది. అలాగే దేవుని వాక్యం కూడా ఎవరి జీవితంలోనైనా మార్పు తీసుకురాగలదు. అది ఓదారుస్తుంది, అది సరిదిద్దుతుంది, అది నడిపిస్తుంది, అది రక్షిస్తుంది. ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి ఆ దేవుని వాక్యాన్ని కేవలం వింటున్నామా లేక జీవితంలో ఆచరిస్తూ ఉన్నామా? ఆ దేవుని వాక్యం శక్తివంతమైనదే, కానీ ఆ వాక్యాన్ని విశ్వాసంతో స్వీకరించి కష్టాల మధ్య కూడా ఆశతో నిలిచే హృదయం అవసరం. అదే 2వ పట్టణంలో మనకి పౌలు గారు చెప్తున్న మాట. ఆశను కోల్పోకుండా ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుని మహిమ ప్రత్యక్షమవుతుంది. రోమాపత్రికలో 8వ అధ్యాయము 18వ వాక్యములో ఇప్పటికి బాధలు రాబోతున్నటువంటి మహిమకు పోల్చదగినవి కావు అని చెప్పేసి ప్రభు అంటున్నాడు పౌలు గారి ద్వారా. విత్తనం మొలకెత్తాలంటే ముందుగా అది నేలలో పాతి పెట్టబడాలి, చీకటిని అనుభవించాలి, అప్పుడే అది కొత్త జీవాన్ని ఇస్తుంది. అలాగే విశ్వాస జీవితంలో కూడా బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, చీకట్లు ఉంటాయి, కానీ దేవుడు వాటిని మహిమగా మారుస్తాడు. ప్రియులారా, కష్ట సమయములలో మన దేవుని వాక్యంపై నమ్మకం పెట్టుకుంటున్నామా లేక నిరాశకు కృంగిపోతున్నామా? ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి ఇప్పుడు ఆ దేవుని వాక్యం నమ్మకాన్నిస్తుంది, ఆశనిస్తుంది. ఆ ఆశ, ఆ నమ్మకం ఫలించాలంటే మన హృదయం మంచి నేలగా మారాలి. అదే నేటి శుభవార్తలో క్రీస్తు ప్రభువారు మనందరికీ కూడా చెప్తున్నటువంటి విషయం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన సోదరి సోదరులారా, మనం ఇప్పటి వరకు 2 గొప్ప సత్యాలని విన్నాం. మొదటి పట్టణం చెబుతుంది దేవుని వాక్యం శక్తివంతమైనది,
రెండో పట్టణంలో చదువుకున్నాం. ఆ వాక్యం ఫలించడానికి ఆశ కావాలి, విశ్వాసం కావాలి, సహనం కావాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఆ వాక్యం నీలో ఫలించాలంటే నీ హృదయం ఎలాంటి నేల? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 4 రకాల నేలల గురించి చెప్పినా, ఆయన ఉద్దేశం 4 నేలలను వివరించడం మాత్రమే కాదు, మంచి నేలగా ఎలా మారాలో నేర్పించటం. అందుకే ఈరోజు మనం 3 ఆత్మీయ సత్యాలని ధ్యానం చేసుకుందాం. మొదటిది, దేవుని వాక్యాన్ని వినే హృదయంగా మారాలి. మత్తయి శుభవార్తలో 13వ అధ్యాయములో 19వ వాక్యములో ప్రభు అంటూ ఉన్నాడు, రాజ్యమును గురించిన వాక్కు వినియు దానిని గ్రహింపని వాని ప్రతివాడు త్రోవ పక్కన పడిన విత్తనమును పోలి ఉన్నాడు. దుష్టుడు వచ్చి వాని హృదయములో నాటిన దానిని ఎత్తుకుని పోవును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వినటం అంటే చెవులతో శబ్దం వినటం కాదు, హృదయముతో దేవుని స్వరాన్ని స్వీకరించటం. ఎందుకు చాలామంది ప్రతి ఆదివారం దివ్య బలి పూజకు వస్తున్నారు, ఆరాధనలకు వస్తున్నారు, ఎన్నెన్నో సభలకు వెళ్తూ ఉన్నాం, కానీ జీవితంలో మార్పు ఎందుకు కనిపించడం లేదు? ఎందుకంటే వాక్యం చెవులలో పడుతుంది, హృదయములో కాదు. అందుకే సమూయేలు అన్నాడు, ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు చెప్పండి అని చెప్పి. మరి తల్లి కూడా చెప్పిన మాట ఇదే, హృదయం తెరిచిన మాట, నీ వాక్కు చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పేసి మరి తల్లి కూడా చెబుతుంది. ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం బైబిల్ చదువుతున్నామా, లేక దేవుడు నాతో మాట్లాడుతున్నాడని చదువుతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ వినటం మాత్రమే సరిపోదు. విత్తనం నేలపై పడిన వెంటనే రైతు దానిని వదిలిపెట్టడు, దానిని కాపాడుతాడు. అలాగే మనం విన్న వాక్యాన్ని కూడా కాపాడాలి. అదే రెండవ సత్యం, దేవుని వాక్యాన్ని కాపాడే హృదయంగా మారాలి. లూకా శుభవార్తలో 8వ అధ్యాయం 15వ వాక్యములో ప్రవటన మాట, సారవంతమైన నేలపై పడిన విత్తనములు పోలిన వారు యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్కును ఆలకించి అవిలంబించి ఓర్పుతో ఫలింతురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ముళ్ళు ఏమిటంటే ధన వ్యామోహం, లోక చింతలు, పాపపు ఆకర్షణలు, అహంకారం, క్షమించలేని మనసు. ఇవన్నీ కూడా నెమ్మదిగా వాక్యాన్ని ఊపిరాడకుండా చేస్తాయి. అందుకే దావీదు కీర్తనాకారుడు ఏమని ప్రార్థించాడంటే, నేను నీకు విరోధము చేయకుండగా, నేను నీకు పాపము చేయకుండా నీ వాక్యమును నా హృదయములో దాచుకుంటుని అని కీర్తన గ్రంథములో 119వ కీర్తన 11వ వాక్యములో మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం కాపాడబడితే జీవితం కూడా కాపాడబడుతుంది. మరి మన హృదయములో దేవుని వాక్యానికి ఎక్కువ స్థానం ఉందా, లేక ప్రపంచ చింతలకు ఎక్కువ స్థానం ఉందా? ఈరోజు పరిశీలించుకుందాం. అయితే వినటం గొప్పది, కాపాడడం ఇంకా గొప్పది. కానీ దేవుడు ఇంతటితో ఆగక ఆయన ఆశించే చివరి ఫలితం మన జీవితం ఫలవంతం కావటం. అదే 3వ సత్యం, దేవుని వాక్యాన్ని ఫలింపచేసే హృదయంగా మారాలి. మత్తయి శుభవార్తలో 13వ అధ్యాయము 23వ వాక్యములో ప్రభు అంటున్న మాట ఏమిటంటే, సారవంతమైన నేల యందు పడిన విత్తనములు పోలిన వాడు వాక్కును విని గ్రహించి 100 60 30 ఫలించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏమిటంటే, మంచి నేల వాక్యాన్ని వింటుంది, గ్రహిస్తుంది, ఫలిస్తుంది. వినటం మొదటి అడుగు, కాపాడటం రెండవ అడుగు, ఫలించటం చివరి లక్ష్యం. దేవుడు మనల్ని జ్ఞానవంతులుగా మాత్రమే కాదు, ఫలవంతులుగా కూడా, ఫలించేవారుగా కూడా చేయాలనుకుంటూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే యోహాను శుభవార్తలో, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు కొమ్మలు, నాలో నిలిచిన ప్రతివాడు కూడా బహుగా ఫలించును అని చెప్పి ప్రభు అంటూ ఉన్నాడు. మరియు ఆత్మఫలాల గురించి గలతీ పత్రికలో పౌలు గారు మనకి చెప్తూ ఉన్నారు. అంటే ఫలించడం అంటే ప్రేమ పెరగటం, క్షమించడం, క్షమ పెరగటం, వినయం పెరగటం, పవిత్రత పెరగటం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను ఆత్మీయంగా ఫలించానా?
నా జీవితాన్ని చూచి ఇతరులు క్రీస్తుని గుర్తిస్తున్నారా? ఇటువంటి ఆత్మ పరిశీలన చేసుకుని ఆ వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని కాపాడుకోవాలి, వాక్యాన్ని ఫలించేవారుగా కూడా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మంచి నేల ఒక్క రోజులో తయారు కాదు. రాళ్ళు తొలగించాలి, ముళ్ళు తీసివేయాలి, మట్టిని దున్నాలి. అలాగే మన హృదయం కూడా ప్రతిరోజు మారాలి, ఒక్కసారిగానే మారిపోదు. అందుకే ఈరోజు యేసు మనల్ని 3 అడుగులు వేయమని పిలుస్తూ ఉన్నాడు. వాక్యాన్ని విను, వాక్యాన్ని కాపాడు, వాక్యాన్ని ఫలింపచేయి. అప్పుడు మాత్రమే దేవుని వాక్యం మన జీవితంలో నూరంతులుగా ఫలాన్నిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన సోదరి సోదరులారా, కాబట్టి ఈరోజు ఆయన అడుగుతున్న ప్రశ్న విత్తనం ఎలా ఉంది కాదు, నీ హృదయం ఎలా ఉంది. ఎందుకంటే విత్తనం పవిత్రమైనదే, విత్తేవాడు పరిపూర్ణుడు, కానీ హృదయం సిద్ధంగా ఉంటేనే ఫలం వస్తుంది. కనుక ఈరోజు ఈ యొక్క ప్రార్థనలో, ఈ యొక్క వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత మన చేతుల్లో బైబిల్ ఉండవచ్చు, కానీ దేవుని వాక్యం మన హృదయంలో ఉందా? మన ఇంట్లో బైబిల్ ఉండవచ్చు, కానీ మన కుటుంబంలో బైబిల్ జీవించబడుతుందా? మన నోట ప్రార్థన ఉండవచ్చు, కానీ మన జీవితంలో క్రీస్తు కనిపిస్తున్నాడా? ఈరోజు మనందరం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతాను, దేవుని వాక్యాన్ని ఆచరిస్తాను, నా జీవితంలో క్రీస్తు ఫలాలు కనిపించేలా జీవిస్తాను. అటువంటి కృపను, అటువంటి విశ్వాసాన్ని మనందరికీ దయచేయమని ప్రార్థించుకుందాం. ప్రార్థన. దయగల మా దేవ, కనికర సంపన్నుడా, మమ్మల్ందరినీ గడిచిన కాలం అంతా ప్రభువా కాచి కాపాడలకు మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు నీవు నా హృదయములో నీ వాక్యమని విత్తనాన్ని చల్లావు. నా హృదయములో ఉన్న కఠినత్వాన్ని తొలగించుము తండ్రి. అహంకారమైన రాళ్లను పగలగొట్టుము, లోక వ్యామోహాలను ముళ్ళను తొలగించుము. పరిశుద్ధాత్మ వర్షంతో నా హృదయాన్ని తడిపి నీ వాక్యం సమృద్ధిగా ఫలించే మంచి నేలగా నన్ను మార్చుము ప్రభువా. నా జీవితాన్ని చూసి ఇతరులు నేను తెలుసుకునేలా, నా మాటల కన్నా నా జీవితంని సువార్తను ప్రకటించేలా నన్ను నీ చేతులలో ఫలవంతమైన పనిముట్టుగా ఉపయోగించుము తండ్రి. ఇక ఎవరైతే నాయన ఇక వాక్య పరిచర్యలో పాల్గొంటున్నారో బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభువా. వారిని, వారి కుటుంబాలని, వారి చేతు పనులని, వారి సమస్తాన్ని మీకు సమర్పిస్తున్నాం. మీ కృపతో భద్రపరచండి, అభిషేకించండి. మీకు శాంతి సమాధానాలని ప్రతి ఒక్కరికి దయచేయమని ఇక ఆన్లైన్ ద్వారా ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకిస్తున్నారో అందరినీ కూడా సమృద్ధిగా దీవించి ఆశీర్వకరంగా మార్చి ఫలవంతమైన జీవితాలు జీవించే కృపను మా అందరికీ కూడా అనుగ్రహించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. త్రిత్వైక సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు మనలని, మన కుటుంబాలని, సంఘాలని సదాకాలము దీవించి కాపాడునుగాక. ఆమేన్.